రొంపిచెర్ల మండలం మునమాక గ్రామంలో పశువర్ధక శాఖ వారి మెడికల్ క్యాంప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. మరి రొంపిచెర్ల మండలం మునమాక గ్రామంలో వెటనరీ డిపార్ట్మెంట్ ద్వారా వెటనరీ డాక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ మునమాక గ్రామంలో పశువుల శిబిరాన్ని పెట్టడం జరిగింది. మరి దీనికి సంచార వైద్యశాల ఇది కూడా రావడం జరిగింది అనమాట. పశువులకి ఏదైనా నులుపులు రాకుండా డివార్మింగ్ టాబ్లెట్ ఇస్తా ఉన్నారు, సిరప్ ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా చేస్తా ఉన్నారు. ఇవన్నీ అంటే గర్భం రావడానికి పశువులకి ఇంజక్షన్ కూడా చేస్తా ఉన్నారు. అదేవిధంగా గాలికుంటు వ్యాధి రాకుండా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, వైరల్ డిసీజ్ అనమాట, దానికి కూడా వ్యాక్సిన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా గడిచిన 2 ఏళ్లుగా మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన ప్రీతమ నేత మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో మన పశువులన్నిటికీ కూడా మరి గాలికుంటు వ్యాధి రాకుండా, నులుపురుగులు లేకుండా అన్ని విధాల మరి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రొంపిచెర్ల మార్కెట్ యార్డ్ ద్వారా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మరి కొంత సహాయం చేయడం జరిగింది దీనికి మందులకి. అదేవిధంగా వెటనరీ డిపార్ట్మెంట్ కూడా కొంత సహాయం చేయడం జరిగింది. రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి గ్రామంలో కనీసం 100 మందికి రైతులకి మరి పశువులకు కూడా మరి మందులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియ ఎప్పుడు మీరు చూడలేదు, మేము చూడలేదు. మరి ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్న ఉమ్మడి కుటుంబ నాయకులందరూ కూడా మనం సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని చెప్పి మునమాక గ్రామస్తుల తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.